పెద్ద వయసు అంటే ఆడికి పెద్ద వయసు మీ మీద అంత మన రౌడీ బ్యాగ్ టెక్నాలజీ మంచిది కానీ అన్నయ్య గారు రౌడీ అనమాట. ఏం అనలే మామూలుగా అంటున్నాను. ఏటండు మంచిగా ఉంటుంది ఎందుకంటే లోపల కాబట్టి వచ్చాడే మంచోడే మంచి కాకపోతే వాళ్ళ బ్యాగ్ ఉంటే కొంచెం నేను మాట్లాడలేదు చూడుకుంటాడు పెద్ద అసలుకే నేను అలాగే చెప్పాను మీరు అలాగే అంతరంగా పేరండి ఆడికే నేను సంవత్సరం ఏజ్ ఉంటే ఇంచుమించు మీకులాగా ఉంటుంది ఆడుతున్నా మీ మీద రెండేగా కలుసుకోవడం తమ్ముడు మంచి ఆడేమన్నాడు మామూలు చెప్తున్నాను అదేనంటారు జాగ్రత్త ఉండడం మంచిది ఏమన్నా అదే మాట్లాడు మాట వచ్చి ఒక దగ్గర పని చేసినప్పుడు వస్తాయి ఒకటి అందరం ఒకలా ఉంటారు కదా లేదంటే ఇంకేం కాదు కావాలని తెలుసుకుంటారు అది చూసుకో వాళ్ళు ఏంటంటే పర్వాలన్నమాట మామూలు ఏంటంటే కొంచెం చిన్నారి ఏంటి అప్పుడే టైం అయిపోయింది తెలిసిపోతుంది అదే అప్పుడే లేచిపోతున్నావు నా టెన్షన్ వస్తుంది ఏంటి చేసాను ఎలా చేసాను ఏమో జీవితం నేను ఫస్ట్ ఒకటే అంటే ఇంకా ఇంకా కొట్టో ఛాన్స్ అయితే అలా ఏ అప్పుడు వెళ్ళిపోతున్నావు కదా తొందరగా చేస్తున్నావు అయితే ఒకసారి అయిపోతుంది ఏంటి నిన్న అయితే 9:30 అయింది నాకు పెండింగ్ కేసు ఉంటాయి కదా నాకు నచ్చవు అవి ఉంటే అవి కూడా నేను చేసుకుని చేసుకున్నాను అనమాట అదే ఇప్పుడు సెకండ్ ఫోన్ పెట్టాను ఆ పెండింగ్ కేసులో నాకు వర్క్ ఇక్కడ ఎక్కువైందంటే వదిలేస్తాను కంపల్సరీ గుర్తేస్తాను నాకు నచ్చదు ఉంటే వాటిని చూసుకుంటే నాకు చిరాకేస్తా ఉంటుంది కరెక్టే నాకు చేస్తే కానీ ఎవరు అంటే రేపు వచ్చేసరికి ఎలా ఉండాలి తెలుసా పెండింగ్ కేసు ఉండకూడదు ఒక కేసులో ఉండాలి అది కరెక్ట్ కాబట్టి ఫ్రెష్గా నీట్గా ఉంటే మంచిగా చేసుకోవడం బాగుంటుంది అనమాట అంటే కొత్త కేసులు స్టార్ట్ చేసుకోవడం కొత్త కేసులు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా ఫీలింగ్ బెటర్గా ఉంటుంది పెండింగ్ కేసులు ఉన్నాయంటే ఆ రోజు ఏ పని అవసరం బాబు చాలా దొరుకుతుంది ఇంకా 2 కుటుంబాలు ఇచ్చింది వాళ్ళు తీసుకోండి ఎక్కేసాను నీదేలా ఉందా కళాఖండం నీదే శ్రీమంత చెప్పుకోవచ్చు ఇలా ఎంకరేజ్ చేస్తాయి నిజమేనా నీదే అది నాదే ఇంకా ఈ గంటలో చేరుకొని
అర్జెంట్ అంట జరిపాను నేను జరిపాను మొత్తం లైవ్ అట్లా లైవ్ అవ్వాలి చూడట్లేదురా వీడియో అప్లోడ్ చేద్దామని పెట్టాను వీటి గురించి ఛానల్ పెట్టావా? వీటి గురించి ఇంట్లో వాటి గురించి కూడా ప్రతిదీ పెట్టేస్తాను పెట్టకపోతే అవ్వట్లేదు చూడు నువ్వు పెడతాను పెట్టే బాగుంటుందిరా యాడ్ అవుతాను రా ఒక్కో సబ్స్క్రైబ్ 60 వచ్చారు 59 ఇప్పుడు నువ్వు చేసావు 59 మనం చేసాను నిత్యవిక్ యాక్టివ్ వ్లాగ్స్ రా నిత్యవిక్ NITWIK ఏం కూడా ఎట్లా కేవలం చెన్నై పెట్టాను లేదా మనం ఏదైనా ఎడిటింగ్ చేద్దామో టైమింగ్ మనకు ఉండట్లేదురా ఇక్కడే సరిపోతుంది అదే అంటే అలా చూపించారు కదా అది అలా చెప్తూ చేస్తే చేయాల్సింది చెప్పడానికి అవ్వట్లేదు మీరు ఉన్నారా సిగ్గేద్దాం మాట్లాడలేని చేయలేము అట్లా అదే పోవాలి సిగ్గిపోతే బాగానే ఉంటుంది వస్తారు కొంతమంది కొత్త టెక్నీషియన్స్ ఉంటారు కదా వాళ్ళు పనికి వస్తారు అనుకుంటున్నాను ఇలా వర్క్ లైన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తాను బయట వరకు లైన్ వచ్చాను ఫస్ట్ చేస్తే నేను ఇక్కడ రావడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా దగ్గర 7 సంవత్సరాలు అయిపోయింది కానీ అన్నీ పూర్తిగా నేర్చుకుని వస్తేనే మంచిది తెలియాలి చాలా సింపుల్గా చేయదిరిగిపోద్ది అనమాట అప్పుడు శాలరీస్ బాగుంటాయి ఏంటో ఉనికి ల్యాబ్ అంటే ల్యాబ్ పెట్టుకుంటుంది ఇష్టం అట్లా కూడా ల్యాబ్ పెట్టుకుని మనకు డాక్టర్ టచ్ ఉండాలి అదే లేదు అయిపోద్ది అన్నీ ఉంటాయి ఏం లేదు అంతే ఇదే ఇక్కడ ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ నువ్వు కూడా చాలా సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటావా? ఫస్ట్ నేను తునిలో జాయిన్ అయిన తమ్ముడు ఇంట్లో తుని ఇదే ఫీల్డ్ తునిలో జాయిన్ అయ్యాను నాకు ఎంతో తెలుసు శాలరీ ఎంత అనుకుంటున్నావు చెప్పు ఫస్ట్లోనా ఆర్డర్ వరకు వచ్చి ఫస్ట్లో తమ్ముడు ఫస్ట్ 4 అప్పుడు కాస్టింగ్ మిషన్లు అన్నీ అవి ఉండేవి కాదు చూడ లోపల హీట్ అవుతుంది ఆ మిషన్ అక్కడ బయట అవి ఉండేవి కాదు అదే బాత్రూమ్ దగ్గర ఉంది కదా అదే మెటలో కరిగిస్తారా అది కరిగించే ముందు ఫుల్ హీట్ అవుతుంది అది ఉండేది కాదు బొగ్గులు పోయి ఉండేది బొగ్గులు పోయిలో బొగ్గులు పెట్టి ఇసురోలే అదే నాకు శాంపుల్ కారిపోయి ఆ టైం అప్పుడు నేను చేశాను అంతే చదివేట్లేదు డైరెక్ట్గా చదవవసరం లేదు మంచిగా చేతిలో వర్క్ ఉంటుంది తమ్ముడు గుడ్డు పెడుతుంది నా వర్క్ మంచిగా నేర్చుకోలేదని కాబట్టి ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే హెడ్ఏక్ వచ్చేది అదే స్మూత్గా హ్యాండిల్ చేయలేకపోయాం అనుకో బాగా చిరాకు వచ్చేది స్మూత్గా హ్యాండిల్ చేస్తే ఏమి ఉండదు అంటే మన పల్లెటూరులో కష్టం కానీ ఇది కష్టం కాదు ఆలోచనలు అలా ఏసీలో కూర్చొని పని అసలు అలా కూర్చొని అర్థం అవ్వాలి కానీ కొంచెం టైం పడుతుంది బాగుంటుంది
ఒకటే ఇంటి తీసుకుని చాలు. ఈ ఫస్ట్ ఫార్మల్ జాయిన్ అయ్యి వచ్చాను డిగ్రీ మీద. అక్కడ నక్కపల్లి ఉంది కదా, ఇలా అక్కడ చేసేసి. ఓకే. ఏమైంది పడేది కదా ఇట? పడేది అంటే డిగ్రీ మీద వర్క్ అలాగే ఉంటుందంట అక్కడ. మరి అంతే జీవితం చేయాల్సిన వర్క్ కదా, చూసుకోవాలి. అందుకే చూసుకోవాలి తమ్ముడు, డైరెక్ట్ జాయిన్ చూసుకోవాలి. అందులో ఒకటి గమనించాం, ఆ ఫీల్డ్లోనే ఎంఎస్సీ మీద వెళ్తామంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఇలాగే ఉంటుంది, కూర్చొని రాసుకోవడం, లేకపోతే సిస్టమ్ వర్క్ కానీ ఏదో ఇస్తాం. అందుకే ఫిక్స్ అయ్యి ఎంఎస్సీ జాయిన్ ఎంఎస్సీ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఫేస్ చేసుకుని సెలెక్ట్ అవుతే అప్పుడు వెళ్ళిపోయాం. డిగ్రీ మీద శాలరీ బాగుంటాయి ఇక్కడ. స్టార్టింగ్ 20, ఇంకా ఈఎఫ్ కట్ అయిపోయి అన్నీ 20 వస్తుంది. కట్ అయిన తర్వాత 20 వస్తుంది. కానీ వర్క్ డబ్బులు వెళ్ళిపోతే వర్క్ అక్కడ అలాగే ఉంటుంది. ఇంకా బోనస్లో ఉంటాయి సంవత్సరం 30,000. ఈ శాలరీ కాబట్టి ఇంకా 30,000 స్టార్ట్ అవుతుంది. శాలరీ మొత్తం కాకపోతే చేయలేము, స్మెల్ కదా, కష్టమే. మెడిసిన్ పౌడర్ తయారు చేయాలి. ఆశ్చర్యపడిపోయినా, ఇంత పౌడర్ లక్షలు అంట, కొన్ని లక్షలు అంట. ఇంత పౌడర్ కేజీ పౌడర్ కొన్ని లక్షలు అంట. కొంచెం కూడా బాగున్నా పట్టుకోవచ్చు. కాకపోతే చాలా డేంజర్, చిన్న ఫైర్ వచ్చినా వెళ్ళిపోతుంది. మరి అదే కదా కంపెనీలో అంటే ఇప్పుడు గవర్నమెంట్ చదువు అంటే పోస్టులు తక్కువ, మనుషులు ఎక్కువ మందిగా ఉంటాయి. ఎక్కడ కనబడుతున్నారు తమ్ముడు, మనుషులు ఎక్కడ పడితే అక్కడే ఇలా చదివేస్తుంటారు, అలా పెడేస్తున్నారు, చేసుకుంటుంటారు. కోచింగ్ చేసవచ్చు 1 year అవ్వట్లేదు అని ఇంకా ఏజ్ అయిపోయింది. చూసావా ఇప్పుడు ఏజ్ అంటే ఏజ్ ప్రాబ్లం వచ్చాను, అలాగే ఉండాలి. ఇంకేరా మంచిగా ఏదో చేతిలో ఏదైనా వర్క్ నేర్చుకున్నాడు అనుకో, ఇది ఉంటుంది. లేదనుకుంటే ఏదైనా ట్రై చేస్తారు, అట్లా చూసుకోవడం. కానీ ఫీల్ చాలా బాగుంటుంది తమ్ముడు. ఒక్కొక్కరు చెరువుకుంటుందేమో కానీ ఒక్కొక్కరు బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాక ఎంత మాకు చెప్పినా చెప్పి ఎంత వస్తుంది అనుకుంటున్నాం? 30,000 అనుకుంటున్నాను. 30 మీ ఊరికి మరి ఎంత ఎంతవరకు వచ్చేవాడు? 30. కాకపోతే ఇక్కడ కాదు, ఇక్కడ సంవత్సరం సింపుల్గా వచ్చేవచ్చు, సంవత్సరాలు ఏం పడిపోదు నేర్చుకోవడం బట్టి. టైం బాగుందనుకో, మెట్లు తొందరగా నేర్చుకున్నాం అనుకో, టక కొడుకో, వేరే కుర్రడం పడ్డా వచ్చేదానికి వస్తాడు. ఆ మందులో కాదు నువ్వు మళ్ళీ ఇంకో వర్క్లో కూడా దిగడం, అట్లా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏంటంటే మనకే ఉపయోగపడుతుంది, తొందరగా నేర్చుకోవాలి. అంటే ఈ వర్క్ మీద కూడా ఎక్కడికి వెళ్ళా ఉంటాయి కదా జాబ్లు, ఉంటాయి ఎందుకంటే ఏముంటాయి, కానీ చేతిలో అన్నం పెట్టి వర్క్ రాదు. ఇక్కడ పర్మనెంట్గా ఇదే శాలరీ పెంచుతారని నేను ఫస్ట్ అంతే జాయిన్ అయ్యాను, 22 జాయిన్ అయ్యాను. ఎక్కడైనా అలా పర్వాలేదా, పెరిగితే శాలరీస్ జబర్దస్త్ ఉంటాయి. మన వాళ్ళు కూడా ఏంటంటే సొంత వాళ్ళ ఉంటారు, మంచి వాళ్ళు. ఈ రోజులు ఇలా ఉండడం చాలా కష్టం. బిల్డప్ అనేది మీరు మిషన్లో చెయ్యి పెట్టినప్పుడు అది జాగ్రత్త చూసుకోండి. వృత్తం చెయ్యటానికి వచ్చాడిపోదు, చూసుకొని మిషన్లో చెయ్యి పెట్టినప్పుడు చేసినప్పుడు నంబర్ చెప్తారు దానికి అమౌంట్ ఏరా